అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను సీజన్ ఉంది కదా, అగ్ని పరీక్ష, అది ఎపిసోడ్ చేస్తున్నానండి. ఈ గేమ్ వచ్చి 2 days అన్నారు కదా. ఫస్ట్ డే ఇవాళ శ్రీముఖి అంటుంది 5 రోజుల పాటు ఎంతోమందికి ఆడిషన్స్ జరిగిన తర్వాత ముగ్గురు కామనర్స్ అక్కడున్న జోరీలను ఇంప్రెస్ చేసి టాప్ 15లో సీటు సంపాదించి కంటెంట్స్గా మారి అగ్ని పరీక్షకి అర్హత సాధించారు అని చెప్తారు. ఇంతకుముందు అర్హతను సాధించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంటూ జడ్జెస్కి వెల్కమ్ చెప్తుంది. తర్వాత శ్రీముఖి షో స్టార్ట్ చేస్తుందండి. క్యాండిడేట్గా ఎంటర్ అయ్యి కండెట్గా మారిన ఆ ముగ్గురిని శ్రీముఖి పిలుస్తుందండి. ఫస్ట్ వాళ్ళకి వెల్కమ్ చెప్తుంది. వాళ్ళు ముగ్గురు నడుస్తూ వస్తుంటారు. ఇటు సైడు అటు సైడు అబ్బాయిలు, మధ్యలో అమ్మాయి నడుస్తూ వస్తుంటే శ్రీముఖి జోక్గా నవ్వుతూ మధ్యలో వస్తూ అన్నలు వస్తున్నారు అంటూ బిగ్ బాస్లోకి వెళ్ళాక ఇలా ఫ్రెండ్షిప్ ఉండదండి అలా మాట్లాడుతూ పేకాటే తమ్ముడే అంటూ జోక్స్ వేస్తూ కాసేపు వాళ్ళతో మాట్లాడుతుంది. తర్వాత ముగ్గురితో స్టేజ్ మీదనే మీరు ఇంట్లో చెప్పారా అని అడుగుతుంది. చెప్పాము అంటారు. అబ్బాయిలు ఇద్దరు వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్పాము అని చెప్తారు. ఆ అమ్మాయి మాత్రము వాళ్ళ తమ్ముడితో చెప్పాను అని చెప్తుంది. తర్వాత ముగ్గురిని సోఫాలో కూర్చోమని చెప్తుంది. తర్వాత మీతో పాటు అక్కడ కూర్చోడానికి 18 మంది ఉన్నారు, వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తాము అంటుంది. ఆ 18 మందిలో మనకు కావాల్సింది ఎవరు అనేది 18 మందికి వెల్కమ్ చెప్పి వాళ్ళకి గేమ్ పెడదాము, వాళ్ళతో షో చేస్తాను అన్నట్లు మాకోసేపు మాట్లాడుతుంది. సోఫాలో వాళ్ళు కూర్చుంటారు. తర్వాత అక్కడున్న వాళ్ళ 18 మంది ఉన్నారు కదా, వాళ్ళకి వెల్కమ్ చెప్తుంది. అందరూ వస్తారు 18 మంది. వాళ్ళల్లో మనకు కావాల్సింది 12 మందే. ఆల్రెడీ ముగ్గురు సెలెక్ట్ అయ్యి సోఫాలో కూర్చున్నారు కదా, ఇంకా తిరిగి వెళ్ళాల్సింది 6 మంది, సెలెక్ట్ అవ్వాల్సింది 12 మంది అని చెప్తుంది శ్రీముఖి. బిగ్ బాస్ హౌస్లో కొత్త అధ్యాయాన్ని రాయాలి అంటే ఇక నుంచి ఎలాంటి దాన్నైనా ఎదుర్కోవాలి అని చెప్తుంది. ఆ గేమ్ వచ్చి డేర్ అండ్ డై అంట. ఫస్ట్ డేర్ గేమ్ పెడుతుందమ్మా. ఆ డేర్ గేమ్ అని చెప్పి జడ్జెస్తో మాట్లాడుతుంది శ్రీముఖి. జడ్జెస్ ముందర ఒక బాక్స్ పెట్టింటారు, అది ఓపెన్ చేయమంటే నవదీప్ ఓపెన్ చేస్తారు. ముగ్గురు నవ్వుతారు దాంట్లో చూసి, కానీ బయటికి చెప్పరు. తర్వాత ఇక్కడేమో శ్రీముఖి స్టేజ్ మీద 3 బాక్సులు పెట్టింటుంది సపరేట్. ఆ బాక్సుల్లో కుళ్ళిపోయి ఉంటాయి కూరగాయలన్నీ, ఒక 7 రోజుల నుంచి కుళ్ళబెట్టింటారంట. ఆ కూరగాయలన్నీ పక్కన పెడతారు. అవి వీళ్ళు ఒక ఫస్ట్ స్టెప్ అంటుంది. దాంట్లో వీళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని తల పైకి పెట్టి అలా చేయాలి. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత కిందనే ఆలు పెట్టింటారు. ఆలు దాంట్లో 3 నెంబర్స్ ఉంటాయంట. అవి ఓపెన్ చేసి ఆ 3 నెంబర్స్ దొరికిన తర్వాత సెకండ్ అది. థర్డ్ది ఏం పెట్టింటారు, అది ఓపెన్ అవ్వాలి. బాక్స్ ఉంటుంది, లాక్ ఉంటుంది. ఆ లాక్ ఆ నెంబర్స్తోనే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నవదీప్ దగ్గర ఒక గ్లాస్ జ్యూస్ ఉంటుందంట. ఆ జ్యూస్ తాగి గ్లాస్ అలా పట్టుకున్న వాళ్ళే విన్ అవుతారంట. ఈ సోఫాలో నుంచి వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురు దగ్గరికి వెళ్తారు అని చెప్తారు శ్రీముఖి. ఈ సోఫాలో నుంచి ఆ సోఫాలోకి వెళ్తారు ఆ గ్లాస్ పట్టుకున్న వాళ్ళు. ఈ 3 చేసి నవదీప్ దగ్గర ఉన్న గ్లాస్లో తాగితే జ్యూస్ తర్వాత ఆ సోఫాలోకి వెళ్తారు అన్నట్లు శ్రీముఖి చెప్తుంది. డేర్ గేమ్ చేయడానికి ఎవరు చేస్తారు అని అడుగుతుంది శ్రీముఖి. అప్పుడు అందరూ లేస్తారు, ఆల్మోస్ట్ ఒకరు ఇద్దరు కూర్చోంటారు, అందరు లేస్తారు. అప్పుడు ఎందుకు మీరే చేయాలి, ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతుంది అందరినీ. అందరూ వాళ్ళు రీజన్ చెప్తారు. అప్పుడు అందరినీ కూర్చోమని చెప్పి తర్వాత శ్రీముఖి శాలినిని పిలుస్తుంది. శాలిని వచ్చి ప్రియాంకని పిలుస్తుంది. అంతా మీ ఇష్టమా, అలా కాదు అని బిందుమాధవి అంటుంది. తర్వాత వాళ్ళు ఆమెను పిలుస్తారు. అప్పుడు శాలిని ఆమెను ఇద్దరు టాస్క్ చేయడానికి వస్తారు. ఒక బాక్స్లో మోకాళ్ళ మీద కూర్చొని బాక్స్ పైకి తల పెట్టి లోపలికి కూర్చుంటారు. వాళ్ళకు వేయడానికి ఇద్దరిని పిలుస్తారు, మిథినేష్ చరణ్ ఇద్దరిని పిలుస్తారు. వాళ్ళు ఇద్దరు ఆ కుళ్ళిపోయిన కూరగాయలు ఇద్దరికి వేస్తూ ఉంటారు. తర్వాత అప్పుడు అడుగుతుంది బిందుమాధవి అడుగుతుంది శాలిని ఎలా ఉంది అంటే, నాకు బిగ్ బాస్ హౌస్ మాత్రమే కనిపిస్తుంది అని చెప్తుంది ఆ అమ్మాయి. చాలా బాగా అనిపిస్తుంది ఆమె చెప్పడము ఈమె అడగడము అలా చేస్తూ ఉంటారు. ఆడ పేపర్స్ మాత్రం మళ్ళీ ఫస్ట్ టాస్క్ అయిపోయాక సెకండ్ దాంట్లోకి వచ్చినప్పుడు శ్రీముఖి అంటుంది అక్కడ పేపర్స్ కనిపిస్తాయి, పేపర్సే కాదు దాని మీద నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ తీసుకురండి అని చెప్తుంది. అప్పుడు ఇద్దరికి 2 కనిపిస్తాయి ఫస్ట్. తర్వాత ఆమె శాలినికి ఒకటి కనిపిస్తుంది. ఆమె వచ్చి ఓపెన్ చేసేసి నవదీప్ దగ్గర ఉన్న జ్యూస్ తాగేస్తుంది. విన్నర్ అవుతుంది ఆమె. శాలిని విన్నర్ అవుతుంది.
ఆమెను విన్నర్ అవ్వలేడు. ఆమె పోయి శాలిని పోయి ఆ సోఫాలో కూర్చుంటుంది. తర్వాత అంటుంది శ్రీముఖి, గేమ్ ఆడి అలసిపోయాము, రిలాక్స్ అవుదాము అంటూ లవ్ గురించి అడుగుతుంది వాళ్ళను. వాళ్ళు చాలామంది చేతులు ఎత్తరు. తర్వాత సరే మీరు చేతులు ఎత్తలేదు కదా అని బ్రేకప్ అయి ఉంటుంది కదా, ఆ విషయాలు చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు, ఒక్కొక్కటి అన్నట్టు చెప్పుకుంటారు కాసేపు కొంతమంది. తర్వాత బిగ్ బాస్ ఇది అగ్ని పరీక్ష సీజన్ 2లో నెక్స్ట్ డేర్ అని అంటూ వాళ్ళకి టాస్క్ అదే ఉంటుంది. ఎవరైతే వాళ్ళ ఎక్స్కి కాల్ చేసి నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను అంటే ఏదో చెప్తుంది. కుదిరితే మళ్ళీ లవ్ చేసుకుందాం, ఐ లవ్ యూ సో మచ్, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వు అని నా లైఫ్ వాళ్ళ లైఫ్లోకి పిలవాలంట. అలా అడుగుతూ వాళ్ళ లైఫ్లోకి పిలవాలంట. అలా ఇన్వైట్ చేయండి అని శ్రీముఖి చెప్తుంది. ఎవరైతే ఈ డేట్ని ఎదుర్కోబోతున్నారో చూసేద్దాం అంటుంది శ్రీముఖి. అప్పుడు నలుగురు వస్తారు, మనకు కావాల్సింది ఒకరే కదా అని శ్రీముఖి అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న జడ్జెస్ ఏమంటారంటే అభిజిత్ అంటాడు, ఒక బెల్లు పెడదాము, ఆ నలుగురిలో ఎవరు ముందు పోయి ఆ బెల్లు కొడతారో వాళ్ళకే ఆ టాస్క్ అని చెప్తాడు అభిజిత్. అప్పుడు శ్రీముఖి చెప్తుంది, ఎవరైతే పరిగెత్తుకుంటూ పోయి ఆ బెల్లు పట్టుకుంటారో వాళ్ళే అని శ్రీముఖి చెప్తుంది. అప్పుడు రోహిత్ పట్టుకుంటాడు పోయి. అప్పుడు ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురిని హోల్డ్లో పెట్టా అని వాళ్ళ ముగ్గురిని కూర్చోమని చెప్పి రోహిత్ని స్టార్ట్ చేయమని చెప్తుంది శ్రీముఖి. రోహిత్ కాల్ చేస్తాడు కానీ వాళ్ళ అటు సైడ్ వాళ్ళు లిఫ్ట్ చేయరు. అప్పుడు శ్రీముఖి అంటుంది టాటా బై బై అని చెప్తుంది. తర్వాత మళ్ళీ మిగిలింటారు కదా ముగ్గురు, ఆ ముగ్గురికి మళ్ళీ అలాగే బెల్ట్ టాస్క్ ఇస్తారు, అదే ఎవరు ముందు పోయి పట్టుకుంటే వాళ్ళు అని. తర్వాత ఒక పట్టుకుంటారు, వాళ్ళకి అలాగే జరుగుతుంది. తర్వాత ఇంకా ఇద్దరు అమ్మాయిలు మిగులుతారు. ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి పట్టుకుంటుంది కానీ సెల్ దగ్గరికి వచ్చి ఏదో బ్లాక్ చేశారని ఏదో చెప్తుంది. ఆమె అయితే కాల్ చేయదు. తర్వాత శివశ్రీ ఉంది కదా, తను కాల్ చేస్తే అవతల పర్సన్ లిఫ్ట్ చేస్తాడు, మాట్లాడుతుంది. తర్వాత అంటుంది శ్రీముఖి, ఇది కదా కావాల్సింది, గేమ్ ఇలా ఉండాలి కదా అంటుంది. వద్దు అనుకున్నాము, అతను పక్కన పర్సన్ వద్దు, మనకు అతనితో ఏం సంబంధాలు వద్దు అనుకొని తెంచుకున్న తర్వాత నాదే తప్పు అని మళ్ళీ కాల్ చేసి లైఫ్లోకి రమ్మండాము అని అలా ఏదో పొగుడుతూ ఆమెని చెప్తుంది. తర్వాత ఆమె కూడా ఈ పక్క సోఫాలో నుంచి ఆ పక్క సోఫాలోకి వెళ్తుంది. గేమ్ అంటే ఇలా ఉండాలి అన్నట్లు కాసేపు స్టేజ్ మీద మాట్లాడుకుంటారు. ఆ పక్క సోఫాలోకి వెళ్తుంది శివశ్రీ కూడా. నెక్స్ట్ డేలో టాటూ అని చెప్తుంది శ్రీముఖి. అప్పుడు అందరూ అని నవ్వు తెరుస్తారు, అయ్యో అని అలా ఎక్స్ప్రెస్ పెట్టారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు కూడా ఏమో చెప్తారేమో అనుకున్నా. తర్వాత వాళ్ళు కెమెరా కనపడేలాగా నేను చెప్పబోయే పదాలు టాటూ వేయించుకోవాలి అని చెప్తుంది శ్రీముఖి. తర్వాత ఐ లవ్ యూ బిగ్ బాస్ అని టాటూ వేయించుకోవాలి అంతే అని చెప్తుంది. అప్పుడు చాలా మంది లేస్తారు. నవదీప్ వచ్చి వాళ్ళని కౌంట్ చేస్తాడు, 10 మంది ఉన్నారు, ఏముంది ఇక్కడ టాటూ వేయించుకుంటే ఆ పక్క సోఫాలో కూర్చోవచ్చు కదా అని వీళ్ళందరూ లేసారు అన్నట్టు చెప్తాడు. కానీ అది కాదు, మేము చెప్పే పదాలు వేరే ఉన్నాయి 4, అవి వేయించుకునే వాళ్ళు అని అప్పుడు చెప్తాడు. అవి ఏంటివి చెప్పకముందే ఎంతమంది అని అడుగుతాడు నవదీపు. శ్రీముఖి అందరినీ స్టేజ్ మీదకి పిలుస్తుంది. 10 మెంబర్స్ లేసారు కదా, అందరినీ పిలుస్తుంది, అందరు వస్తారు. అప్పుడు మేము అనుకున్న లొకేషను 4 హెడ్ అని చెప్తుంది శ్రీముఖి. అప్పుడు ఒకరేమో వెళ్తారనుకుంటా, పాపనీనా ఎవరో. తర్వాత ఉన్న వాళ్ళకి వీళ్ళు చెప్తారు, నవదీప్ చెప్తాడు, లేదు మేము మీ బయట పెట్టడానికి మీ టాలెంట్ ఏంటి అని అలా చెప్పాము, చేంజ్ చేస్తున్నాము అని చెప్పి 4 పదాలు ఇస్తాము తెలుగులో, 4 వేయించుకోవాలి అని చెప్తాడు. అప్పుడు 4 వెళ్ళిపోతారు, ఒక 5 మంది ఉంటారు మొత్తాన్ని. అది ఏంటివి అని విన్న తర్వాత 4 వెళ్ళిపోతారు, 5 మంది మిగులుతారు. అవి ఏంటివంటే తూ నా జీవితం అంట ఒకటి, రెండో పదం వచ్చి ఐఎంఆర్ లూజర్ అంట. ఆ 2 వేయించుకోమని అడిగినప్పుడు 4 మొత్తానికి 5 మంది వెళ్ళిపోయి 5 మంది నిలబడతారు. అప్పుడు 5 మందిని అడిగితే లేదు కంపల్సరీ మేము వేయించుకుంటాము అని నిలబడతారు. ఎంత అడిగినా కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళరు. అప్పుడు ఎవరు బ్యాకప్ ఇవ్వలేదు కదా అని బిందు మాధవి చెప్తుంది, మేమే డిసైడ్ చేయాలి అని, మేమే డిసైడ్ చేస్తాము అని చెప్తుంది. అప్పుడు ఇంతకుముందు
2 గేమ్స్‌లో అమ్మాయిలే వచ్చారు కదా! ఇప్పుడు అందుకని అబ్బాయిలకి ఛాన్స్ ఇస్తాను అని చెప్తాది బిందు మాధవి. అప్పుడు అబ్బాయిలు ముగ్గురు మిగులుతారు కదా! ఇంకా ఆ ముగ్గురికి మళ్ళీ బెల్ టాస్క్ ఇస్తారు. ముందు వాళ్ళు బెల్ ఎలా ముందుకు పోయి పట్టుకున్నారో వాళ్ళకే ఈ టాటూ వేపించుకునే అవకాశము అని బిందు మాధవి చెప్తుంది. ఆ ముగ్గురు బెల్ కోసం పరిగెత్తారు. ముగ్గురిలో కృష్ణ అనే అబ్బాయికి దొరుకుతుంది బెల్ ఫస్ట్. తనని అడుగుతుంది శ్రీముఖి. 2 ఆప్షన్స్ ఇస్తాడు కదా నవదీపు. ఆ రెండిట్లో ఏది అని. ఫస్ట్‌ది అని చెప్తాడు. ఫస్ట్‌ది అంటే తు నా బతుక అని. అది దాన్ని టాటూ వేపించుకోమంటే వేపించుకుంటానంటుంది అంటాడు తను. వేపించుకుంటాడు. వేపించుకున్న తర్వాత శ్రీముఖి అంటది ఇది కథ తెగింపు అంటే అని అలా పొగుడుతుంది. తర్వాత బిందు మాధవి కూడా అలాగే పొగుడుతుంది. టాటూ వేపించుకోవడమే గొప్ప, అందులో మళ్ళీ తూ నా బతుక అన్న టాటూని వేపించుకోవడము చాలా అన్నట్లు ఏదో పొగుడుతుంది. కాసేపు కంగ్రాచులేషన్స్ చెప్పి ఆ పక్క సోఫాలోకి పంపిస్తారు కృష్ణని. నెక్స్ట్ డేర్ అని జుట్టు గురించి చెప్తుంది శ్రీముఖి. ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే అని చెప్తుంది. అప్పుడు 10 లెక్క పెట్టే లోపల అందరూ ఇక్కడికి వచ్చేయాలి అని చెప్తుంది. శ్రీముఖి 1, 2, 3 అని 4 ఎంచిందో లేదో అంతలోకి అందరూ వచ్చేసింటారు స్టేజ్ మీదకి. ఎంచుతూనే ఉంటుంది. నవదీప్ అంటాడు అందరు వచ్చేసారు అని. అవునా అని అప్పుడు చూస్తే తర్వాత అందరిలో గాయత్రి ముందు అటెంప్ట్ చేసింది కదా గేమ్ ఫస్ట్లో, అందుకు ఆమె ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఆమెను వద్దని పంపించేస్తారు. అందరూ స్టేజ్ మీదకి వస్తే శ్రీముఖి అంటుంది ఇంతకు ముందులాగా హెయిర్ కట్ చేస్తారేమో అనుకుంటున్నారేమో వీళ్ళు, అంటే ఇంతకుముందు బిగ్ బాస్లో అట్లా కొంచెం కట్ చేశారు కదా అలా అని వచ్చినట్లుండారు అని శ్రీముఖి అంటుంది. కాదు ఇలా అని చెప్పి నవదీప్ ఒకటి హెయిర్ కట్ చూపిస్తారు. ఫస్ట్ ఒకటి చూపిస్తారు. శ్రీముఖి అలా వద్దు నాకు నచ్చలేదు అన్నట్లు శ్రీముఖి వద్దంటారు. తర్వాత ఇంకోటి చూపిస్తాడు హెయిర్ కట్, అది కూడా వద్దు అంటుంది. తర్వాత మూడోది చూపిస్తాడు. అప్పుడు అందరు గమ్మనే ఉంటారు. కానీ శ్రీముఖికి చెప్తాడు నవదీప్ ఒక 5 లెక్క పెట్టి ఇప్పుడు అప్పుడు 10 లెక్క పెట్టావు కదా ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో అంటాడు నవదీప్. 5 లెక్క పెడితే ఒకరు వెళ్ళిపోతారు. తర్వాత మిగిలిన వాళ్ళందరికీ ఒక రౌండ్ గీసి దాంట్లో గంట పెట్టి దాన్ని ఎవరు ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళే అన్నట్లు చెప్తే వాళ్ళల్లో బాగి పట్టుకుంటుంది ఆ అమ్మాయి. తర్వాత ఆ అమ్మాయికి నవదీప్ ట్రిమ్మర్తో వస్తాడు ఆమె దగ్గరికి, కట్ చేస్తే హెయిర్ కట్ అని. నిజంగానే అనుకుంటుంది టాస్క్ చేసినారు కదా నవదీప్ ఆమె ఇద్దరు అప్పుడు నెల్లూరు చేపలు అట్లా అని ముందు అట్లా నవ్వుకుంటా కొంచెంసేపు కామెడీగా నా హస్బెండ్ గురించి నవ్వుకుంటా అంటారు. లేదు నేనే చేస్తాను అనుకుంటున్నావా, నేను కాదు అంటాడు నవదీప్. అలా కాసేపు వాళ్ళ మధ్య జరుగుతుంది. బాగీకి హెయిర్ కట్ చేస్తున్నప్పుడు ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని శ్రీముఖి మాట్లాడుతూ ఉంటుంది అందరితో మాట్లాడుతూ బాగీతో కూడా అంటుంది మీ హస్బెండ్ నేను చూస్తే అమెరికా అమ్మాయి వచ్చింది అంటాడే అనే జోక్ వేస్తుంది. తను సిగ్గుపడుతూ ఉంటూ అట్లా కొన్ని మాట్లాడుతుంది. మన స్టూడియోకి ఐశ్వర్య రాయ్ వచ్చింది అని బిందు మాధవి కూడా అంటుంది. అలా మాట్లాడుకుంటూ హెయిర్ కటింగ్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద చూపిస్తారు ఆ ఫోటోని శ్రీముఖి బాగీకి. ఆమె ఫోటో చూసిన వెంటనే మా అమ్మ గుండు చేయించుకున్నప్పుడు అలాగే ఉండింది, మా అమ్మలాగానే అచ్చం మా అమ్మలాగానే ఉన్నా అని. వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, వాళ్ళ అమ్మ గురించి కాసేపు మాట్లాడుతూ బాధపడుతూ మాట్లాడుతుంది. తర్వాత కంగ్రాట్స్ చెప్పేసి తనని పక్క సోఫాలోకి పంపిస్తారు. నవదీప్ వస్తాడు. ఇక్కడ 14 మంది ఉన్నారు కదా, మీకోసం ఒక టాస్క్ పెడతాను, ఈ 14 మందిలో ఒక్కరు మాత్రమే అటువైపుకి వెళ్తారు అని చెప్తాడు. ఈరోజు ఎపిసోడ్కి వెళ్తారు అని నవదీప్ చెప్తాడు. తర్వాత మళ్ళీ నవదీప్ చెప్తాడు నా దగ్గర 4 కార్డ్స్ ఉన్నాయని చూపిస్తాడు. 4 కార్డ్స్, వీటిల్లో రెండిట్లో డైరెక్ట్గా 15కి వెళ్ళేది ఉందంట ఛాన్సు, రెండిట్లో మాత్రం బయటికి పోయే ఎగ్జిట్ ఉందంట అని చెప్తాడు. అప్పుడు ఎంతమంది వస్తారు అని అడిగితే 2 వస్తారు. ఆ 2 ఎవరంటే హేమంత్, వెంకటేష్ ఇద్దరు వస్తారు. వాళ్ళు వచ్చి చెరో కార్డు తీస్తారు. అది శ్రీముఖి చేతికి ఇస్తారు. అప్పుడు హేమంత్ తీసింది కూడా ఫస్ట్ చూస్తారు, ఎగ్జిట్ వస్తుంది. తర్వాత వెంకటేష్ తీసింది కూడా చూస్తే ఎగ్జిట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్పింటారు కదా ఇద్దరికి సేమ్ కార్డు వస్తే ఒక ఫేస్ ఆఫ్ ఎదుర్కోవాలి అని చెప్తారు కదా, అది ఇప్పుడు పెడతారు, ఆ గేమ్ పెడతారు. అప్పుడు శ్రీముఖి చెప్తుంది ఈ ఫేస్ ఆఫ్ పూర్తయ్యేలోపు ఎవరికి గ్రీన్ కార్డు ఒకటి వేసింటారు అందులో బురదలో, ఆ కార్డు ఎవరికైతే వస్తుందో వాళ్ళు షోలోకి వెళ్తారు, రాని వాళ్ళు ఇంటికి వెళ్తారు అని చెప్తుంది. అప్పుడు హేమంత్కి ఆ గ్రీన్ కార్డ్ దొరుకుతుంది, వెంకటేష్కి దొరకదు. వెంకటేష్ వెళ్ళిపోతాడు. హేమంత్ వచ్చి ఇక్కడ షోలో ఉంటాడు అంతే, ఆ పక్కకి ఎంపోడు. ఇప్పుడు ఈ పక్క సోఫాలో 13 మంది, ఆ పక్క సోఫాలో 7 మంది, ఇంటికి ఒకరు వెళ్ళిపోయారు. ఈరోజు ఎపిసోడ్ అండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ 2 రోజులే ఇది.
2 రోజుల్లో ఇంత 15 మంది ఎవరా అనేది తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదేనండి. బాయ్.